ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ క్లియరింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1. ఖచ్చితంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ అచీవ్మెంట్, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. మొత్తం 3 స్టెప్స్లో 2 స్టెప్స్ క్లియర్ చేసి థర్డ్ స్టెప్ అంటే ఇంకొక సింగిల్ స్టెప్ దూరంలో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అయితే మనకి ఒక డిఫరెన్సెస్ ఆఫ్ 4-5 నుంచి ఒక 20 మార్క్స్ డిఫరెన్సెస్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దయచేసి ఎవరు కూడా మీ యొక్క ఇంటర్వ్యూని నెగ్లెక్ట్ చేయకండి. ఇట్ ప్లేస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ రోల్. అది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో నేను ఇప్పుడు ఈ పర్టికులర్ సెషన్లో డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంక్ 1 వచ్చినటువంటి భానుశ్రీది తన ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్ క్వశ్చన్స్ నేను ఎలా తయారు చేశాను పర్సనల్గా, అది నేను చూపిస్తాను. అండ్ ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ మీద ఏమేం టాపిక్స్ మనం డిస్కషన్ చేయాలి అనే దాని మీద కూడా నేను ఒక పీపీటీ తయారు చేశాను. దట్ పీపీటీ ఆల్సో ఐ విల్ బి షోయింగ్ యూ నౌ. సో మళ్ళీ అందరికీ వన్స్ అగైన్ ఫర్ క్లియరింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కంగ్రాచులేషన్స్. సో స్టార్టింగ్ విత్ ద సెషన్, ఈ డాఫ్ ఫిలప్ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు చూసినట్లయితే ఎస్, ఇది ఇంటర్వ్యూ గైడెన్స్ డాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ భానుశ్రీ కోసం చేసింది. ఇది 2023లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అనమాట. సో తన పేరులో చాలా పెద్ద పేరు ఉంటుంది తనది. అంటే ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక ర్యాంకర్ది తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. గణేషన్, భాను, శ్రీ, లక్ష్మి, అన్నపూర్ణ, ప్రత్యూష అని ఉంటుంది తన పేరు చాలా పెద్దగా. సో అప్పుడు మీ పేర్లలో కూడా ఏదైనా చాలా, ఇప్పుడు చాందిని ఉంది, చౌడాలా అని ఉంది. సో దానికి మీనింగ్ ఏంటి అన్నది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నంబర్ 1, హౌ డు యూ అప్లై పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అబ్రింగింగ్ ఇన్ యువర్ అప్రోచ్ టు గవర్నెన్స్ అని అంటే మీ యొక్క ఫ్యామిలీ యొక్క అబ్రింగింగ్ అంటే మన అబ్రింగ్ చేసేటప్పుడు మనము ఏమేమి నేర్చుకున్నామో ఆ నేర్చుకుంది మన గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీస్లో మనం ఎలా పెట్టొచ్చు, ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగారు. ఆమెను అడిగారు కూడా ఈ ప్రశ్న. వాట్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు యువర్ ఎక్సెప్షనల్ పెర్ఫార్మెన్స్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ అండ్ సెక్యూరింగ్ ద టాప్ ర్యాంక్. అంటే ఇంతకుముందు కూడా ఆమెకు ర్యాంక్ రావడం వల్ల ఎలా అంత ఎక్సెప్షనల్ ర్యాంక్ రావడానికి ఏంటి కారణాలు అని చెప్పేసి ప్రశ్న అడగడం జరుగుతుంది. సో దానికన్నా ముందు మనం ఈరోజు మాత్రం శాంపుల్ డాఫ్ అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఇది లాస్ట్ ఇయర్ది 2023ది. కానీ ఈసారి ఏం చేశారంటే ప్రిఫరెన్సెస్ ముందే అడగడం వల్ల ఇప్పుడు ప్రిఫరెన్సెస్ అనేది ఉండదు. సో దయచేసి మీరు జాగ్రత్తగా మీ బ్లాక్ లెటర్స్లో మీ పేరు అనేది ఫిల్అప్ చేయాలి. మీ ఫోటో కూడా రీసెంట్ ఫోటో. ఎందుకంటే లాస్ట్ టైం ఒక అభ్యర్థిని ఏమని అడిగారనంటే అఫిక్స్ చేసినటువంటి ఫోటో తను కనబడుతున్నటువంటి ముఖము రెండు కొంచెం మ్యాచింగ్ లేదనమాట. అంటే పాత ఫోటో పెట్టడం జరిగింది. అందుకే యూపీఎస్సీ కూడా రీసెంట్ ఫోటో విత్ డేట్ అడిగింది అనమాట. సో ఖచ్చితంగా రీసెంట్ ఫోటోని పెడితే అన్నెసెసరీగా వాళ్ళ దృష్టిలో మనం పడము. సో రీసెంట్ ఫోటో ఒకటి, ఆబ్వియస్గా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెడతాం మనము, కాంటాక్ట్ అడ్రస్ పెడతాం మనము, టెలిఫోన్ లైన్ అడ్రస్ మనం పెడతాం, ఆల్టర్నేట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వండి. మీ ఈమెయిల్ అడ్రస్లో ఏమన్నా యూనిక్గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏంజిల్ అని పెడతారు, లేకపోతే కొందరు పవర్ అని పెట్టొచ్చు. అలాంటివి ఏమన్నా మీ ఈమెయిల్ ఐడిలో ఉంటే దాన్ని కొంచెం ఆ పర్టికులర్ ఆ పదం మీద కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఆ చిన్న చిన్న వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఉన్నాను అనుకోండి, నేను ఏదైనా ప్రశ్న అడగాలనుకున్నాను అనుకోండి, ఒక 5-6 నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను కూడా హ్యూమన్ బీయింగ్నే కాబట్టి ఖచ్చితంగా ఇక ర్యాండమ్గా క్వశ్చన్స్ అడగడం మొదలు పెడతారనమాట. సో ఆ ర్యాండమ్గా అడిగే క్వశ్చన్స్లలో ఖచ్చితంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామే చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఫాదర్ పేరేంటి, ఫాదర్ ప్రొఫెషన్ ఏంటి, డిస్ట్రిక్ట్ టు విచ్ ఫాదర్ బిలాంగ్స్ టు, మదర్ పేరేంటి, మదర్ ప్రొఫెషన్ ఏంటి, డిస్ట్రిక్ట్ టు విచ్ మదర్ బిలాంగ్స్. ఖచ్చితంగా ఈ డిస్ట్రిక్ట్ టు విచ్ యువర్ ఫాదర్ బిలాంగ్స్ టు, డిస్ట్రిక్ట్ టు విచ్ యువర్ మదర్ బిలాంగ్స్ టు, ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ మీద చాలా క్షుణ్ణంగా మీరు చదవాల్సి ఉంటుంది. మనకి డిస్ట్రిక్ట్ ప్రొఫైల్స్ దొరుకుతాయి. ఖచ్చితంగా నేను అన్ని డిస్ట్రిక్ట్స్ మీద చదవాలని చెప్పను, కానీ ఈ డిస్ట్రిక్ట్స్ ప్రొఫైల్స్ ఏదైతే మీ ఫాదర్ది ఉందో, ఏదైతే డిస్ట్రిక్ట్ టు విచ్ ఫాదర్ ఒరిజినల్లీ బిలాంగ్స్, ఇలా మనము ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ ఒకటి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దాంతోపాటు డిస్ట్రిక్ట్ ప్రొఫైల్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఈ డిస్ట్రిక్ట్ ప్రొఫైల్స్ ఒకటి ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది.
మదర్ టంగ్. సో మదర్ టంగ్ లాంగ్వేజ్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇప్పుడు. రీసెంట్గా కన్నిమూజి డిఎంకే కరుణానిధి కూతురు ఒక మాట అన్నది చాలా ఫేమస్ అయిపోయింది. అలాంటి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆమె ఏమందనంటే, ఎలాగో తమిళ వాళ్ళకి నేషనల్ లాంగ్వేజ్ అంటే హిందీ అంటే పడదు కాబట్టి అసలు మీ నేషనల్ లాంగ్వేజ్ ఏందని అడగడం వల్ల ఆమె ఏమంటుందనంటే చాలా తెలివిగా యూనిటీ అండ్ డైవర్సిటీ అంటుందన్నమాట. సో అలాంటివి కొన్ని అది చాలా మంచి ఆన్సర్. సో ఈ మదర్ టంగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా లాంగ్వేజ్ ఓరియంటెడ్. ఇంపార్టెంట్లీ సౌత్ ఇండియాలో లాంగ్వేజ్ ఓరియంటెడ్ ఇష్యూస్ బాగా జరుగుతున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసి 3 లాంగ్వేజ్ ఫార్ములా చెప్పింది. ఇంగ్లీష్ ఒకటి, నేషనల్ లాంగ్వేజ్ ఒకటి, వెర్నాకులర్ లాంగ్వేజ్ ఒకటి, అంటే లోకల్ లాంగ్వేజ్ ఒకటి, మదర్ టంగ్ లాంగ్వేజ్ ఒకటి. సో ఈ లాంగ్వేజ్ ఇష్యూస్ మీద, ఈ మదర్ టంగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా లాంగ్వేజ్ ఇష్యూస్ మీద ఇన్ డీటెయిల్గా చదవాలి. ఈ సందర్భంలో మన తెలుగు భాష యొక్క గొప్పతనం, మన తెలుగు భాష యొక్క ఆవిర్భావం, తెలుగు భాష యొక్క చరిత్ర చదువుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు తెలుగు మహాసభలు కూడా జరిగింది. ఎన్టీఆర్ గవర్నమెంట్, మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తెలుగు మహాసభలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడుగుతారు. తెలుగు మహాసభలు అంటే ఖచ్చితంగా మన తెలుగు భాషకు సంబంధించింది కాబట్టి దాని మీద కూడా చరిత్రాత్మకంగా మీకు విశ్లేషణ అండ్ ఇన్ఫర్మేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. సో మీకు ఏమర్థమైంది ఇప్పటివరకు అని అంటే, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేను సీరియల్ నంబర్స్ వైజ్ చెప్తాను. ఫస్ట్ మీ పేరు యొక్క మీనింగ్. 2 మీ ఫోటో రీసెంట్దా కాదన్న చూసుకోవాలి. థర్డ్, ఇఫ్ డేట్ ఆఫ్ బర్త్ కొంచెం యూనిక్గా ఉందనుకోండి, లైక్ 29th అనుకుందాం, 29th ఫిబ్రవరి అనుకుందాం, అలా యూనిక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. మీ విలేజ్ గురించి, మీ డిస్టిక్ గురించి, ఎలా స్టేట్ గురించి అవుతాం మనము. మళ్ళీ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్లో ఏదైనా వింతగా ఉంటే అదొకటి చూస్తాము. ఫాదర్ డిస్టిక్, మదర్ డిస్టిక్, ఈ 3 డిస్టిక్ల ప్రొఫైల్ మీకు తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైజాగ్లో ఉంటున్నారు, మదర్ వచ్చేసి నెల్లూరు, ఫాదర్ వచ్చేసి ప్రకాశం అనుకోండి. ప్రకాశము, నెల్లూరు అండ్ వైజాగ్, ఈ మూడింటి మీద మీకు పట్టు ఉండాలి ప్రాపర్గా. జియోగ్రఫికల్గా, సోషల్గా, పొలిటికల్గా, డెమోగ్రఫిక్గా ఎలా ఈ 3 డిస్టిక్లు ఉన్నాయనేది చాలా పట్టు ఉండాలి ఆ పర్టికులర్ డిస్టిక్స్ మీద. మదర్ టంగ్ అనే పదం ఉంది కాబట్టి ఖచ్చితంగా లాంగ్వేజ్ ఇష్యూస్, అసలు నేషనల్ లాంగ్వేజ్ ఏంటి, ఒఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, కొన్ని లాంగ్వేజెస్ ఎక్స్టింక్షన్ అయిపోతున్నాయి. ఈ మధ్యలో చాలా న్యూస్లలో ఉంది, చాలా లాంగ్వేజెస్ ఎక్స్టింక్షన్ అయిపోతున్నాయి. మొన్న రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. 50% ఆఫ్ ద లాంగ్వేజెస్ 1961 నుంచి ఇప్పటి వరకు అంట 50% ఆఫ్ ద లాంగ్వేజెస్ ఎక్స్టింక్ట్ అయిపోయాయంట. అంటే దానికి స్క్రిప్ట్ లేదు, మనుషులు మాట్లాడే వాళ్ళు లేరు. సో ఇక్కడ లాంగ్వేజ్ కూడా ఒకసారి చూసుకోండి. మరైటల్ స్టేటస్ గురించి పట్టించుకోరు, ఎలాగూ ఎస్సీ ఎస్టీ బీసీ గురించి పట్టించుకోరు, క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ గురించి పట్టించుకోరు. అకాడమిక్ రికార్డులో ఇప్పుడు మీ స్కూల్ కనుక పాపులర్గా, ఇప్పుడు ఫర్ 10th క్లాస్, ఇంటర్మీడియట్ యూనిక్గా ఉన్నాయనుకోండి మీ స్కూల్ నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరీసా, సో ఖచ్చితంగా మీకు మదర్ తెరీసా గురించి చదువుకోవాలి. సెంట్ ఆన్స్ అని ఉందనుకోండి, ఖచ్చితంగా సెంట్ ఆన్స్ గురించి చదువుకోవాలి. శ్రీ చైతన్య అనుకోండి, మన శ్రీ చైతన్య చైనా బ్యాచ్, శ్రీ చైతన్య అనుకుందాము, చైతన్య మహాప్రభు, భక్తి మూమెంట్కి సంబంధించినటువంటి చైతన్య మహాప్రభు, చైతన్య ప్రభు, ఆయన గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మీ స్కూల్ నేమ్లో ఏదైనా యూనిక్ థింగ్ ఉంటే ఖచ్చితంగా అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీకు పర్సంటేజ్ తక్కువ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ <60% వచ్చింది అనుకోండి, మీరు మెయిన్స్ క్లియర్ చేశారు, ఇక్కడనేమో 60% కన్నా తక్కువ ఉందో 50% ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అడుగుతారు ప్రశ్న ఏమని, మరి ఇంత తక్కువ పర్సంటేజ్ వచ్చింది కదమ్మా, నువ్వు ఎలా ఎలా ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ దాకా వచ్చావు అని అంటే, అక్కడ మాత్రం అలాంటి ప్రశ్న అడిగితే మాత్రం ఖచ్చితంగా మీరు మంచి ఆన్సర్ చెప్పారంటే మాత్రం మీకు మార్క్స్ పడతాయి. నేను మోటివేట్ అయ్యాను, లేకపోతే నేను చాలా సోషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వచ్చాను, ఈవెన్చువల్గా నేను ఎవాల్వ్ అయ్యాను అని చెప్తే మాత్రం ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. ఇన్ కేస్ మీ పర్సంటేజ్ కనుక 60% కన్నా తక్కువ ఉండి మీరు గ్రూప్ 1 ఇంటర్వ్యూ అటెండ్ అవుతే మాత్రం. నెక్స్ట్, స్ట్రీమ్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. ఇప్పుడు మీరు ఐఐటి అనుకోండి, ఐఐఎం అనుకోండి, 4 సార్లు మంచి మంచి కాలేజ్ చదివారు అనుకోండి, ఖచ్చితంగా దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఎమినెన్స్, ఏమేమి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఎమినెన్స్, ఏమేమి కాలేజెస్, ఏ బేసిస్ మీద వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనే సర్టిఫికేట్ ఇస్తాము. మన ఆంధ్రప్రదేశ్లో నుంచి ఎన్ని కాలేజెస్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఎమినెన్స్ ఉంది. ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి, ట్రిపుల్ ఐటీలు ఎన్ని ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో, ఐఐటి ఉందా, ఎయిమ్స్ ఉందా. సో అవి కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మీ కాలేజ్ అకాడమిక్ రికార్డ్స్లో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీస్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే ఏంటంటే ప్రతి ఒక్క అంశము మనం చదువుకొని వెళ్ళాము అని అంటే వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదు అన్నమాట. మనకు తెలియదని చెప్పడానికి,
మనం తెలియదు అని మనం చెప్పడానికి, ప్లస్ ఆన్సర్ ఏదైనా కూడా హానెస్ట్గా చెప్తే చాలా బెటర్. తెలిస్తే ఇది ఇప్పుడు ఇప్పుడు నేను మీకు హానెస్ట్గా చెప్తే నేను కూడా మీకు నచ్చుతాను. మీరు నాతో హానెస్ట్గా మాట్లాడారనుకోండి, మీరు నాకు నచ్చుతారు. హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ చిన్నప్పటి నుంచి. సో వీ హ్యావ్ టు బీ అట్మోస్ట్ హానెస్ట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఆంధ్ర యూనివర్సిటీ చదివారు అనుకోండి, ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీ ఒక చరిత్ర చదవాలి మనము. రీసెంట్గా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో అదర్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఐటీఐ చేస్తారు, కొందరు డిప్లొమా కోర్సెస్ చేస్తారు, కొందరు పీజీ డిఎంఎస్సి కొన్ని కోర్సెస్ చేస్తారు. ఇలాంటి కోర్సెస్ చేస్తే దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఈ అకాడమిక్స్ వచ్చేసరికి ఖచ్చితంగా ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు అకాడమిక్స్లో చాలా వీక్ ఉన్నారో, మీరు ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి అటెండ్ అవుతున్నారు అంటే గ్రాఫ్ కింది నుంచి గ్రాఫ్ పైకి వచ్చింది, ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటారు వాళ్ళు. మంచి కాలేజ్లో చదివితే మాత్రం ఖచ్చితంగా మీ మీ గురించి ఆ కాలేజ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఐటీలో చదివారు అనుకుందాము. సో ఆబ్వియస్గా ఆ ఐఐటీస్ గురించి తెలుసుకోవాలని అనుకుంటాం మనము. సో ఈ అకాడమిక్ కాలేజెస్ గురించి కూడా మీకు మంచి పట్టు ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్, ఎవరైనా ఇప్పుడు గ్రూప్ 4 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, గ్రూప్ 2 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారనుకోండి, దీని మీద కూడా పట్టు ఉండాలి మనకు ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పనిచేశాను సార్ సాఫ్ట్వేర్ కంపెనీలో అన్నప్పుడు వాళ్ళు ఏం పని చేశారని అంటారు. సార్ నేను సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశానని అంటారు. ఇంకొకరు అంటారు ఏం ప్రోగ్రామ్ డిజైన్ చేసామని అంటారు. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేసామో చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో, చాలా సింపుల్గా, దాన్ని కాంప్లెక్స్ చేయకూడదు, దాన్ని చాలా టెక్నికల్ భాషలో చెప్పకూడదు మనం. చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. యువర్ చూడండి, ఇఫ్ యు ఆర్ ఎంప్లాయిడ్, బ్రీఫ్లీ మెన్షన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద పొజిషన్స్ హెల్డ్ బై యూ. అంటే చూసారు ఇక్కడ, మీరు ఏమేం పనులు చేశారో మీ వర్క్స్ అడగట్లేదు, మీ రోల్ అడగట్లేదు. ఇంటెలిజెంట్గా వాళ్ళు పెడతారనమాట. దే ఆర్ నాట్ ఆస్కింగ్ యువర్ వర్క్స్, దే ఆర్ నాట్ ఆస్కింగ్ యువర్ రోల్, మీ పాత్ర ఏంటో. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మీరు తీసుకున్నటువంటి బాధ్యతలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 2 ఆఫీసర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ అయ్యాయి కదా మొన్న. సో 2024లో ఎలక్షన్స్ అయినప్పుడు నేను చాలా బాధ్యతలు నిర్వర్తించాను, మా డిస్టిక్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో నేను చాలా ముఖ్య భూమిక పాత్ర పోషించాను అని చెప్పారనుకోండి. అలాంటివి ఇక్కడ రాయాలన్నమాట. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటివి ఇక్కడ రాస్తే అది నిజంగానే ఒక ఒక ఎన్జిఓలో పనిచేశాను నేను. నేను ఈ ప్రైవేట్ కంపెనీలో పనిచేసినప్పుడు వాళ్ళు మమ్మల్ని అందరినీ ఒక ట్రైబల్ ఏరియాకి తీసుకెళ్లారు, లేకపోతే పేద పిల్లలకు క్లాసెస్ చెప్పమని అన్నారు. అప్పుడు నేను ఒక 4-5 డేస్ కూడా చెప్పానని ఒక పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆర్గనైజేషన్లో పనిచేసింది ఎంతో చెప్పి ప్రైవేట్గా కూడా కొన్ని సందర్భాలలో ఆ కంపెనీ తరపునే, ఎందుకంటే కంపెనీ నుంచి అడుగుతున్నాడు కాబట్టి ఆ కంపెనీ తరపునే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ మీడియం ఇన్ విచ్ యూ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామినేషన్. ఆబ్వియస్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంగ్లీష్లో రాస్తారు, లేకపోతే తెలుగులో రాస్తారు మన వాళ్ళం. సో ఇవి రెండు ఉంటాయి కాబట్టి మళ్ళీ లాంగ్వేజ్ వచ్చింది ఇక్కడ. మళ్ళీ లాంగ్వేజ్ మీద ప్రశ్నలు అడిగే ఎక్కువ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో లాంగ్వేజ్ ఆఫ్ మీడియం. హ్యావ్ యూ అపేర్డ్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ఎనీ గవర్నమెంట్? ఎస్ఐ రాసామనుకుందాం, పెట్టేద్దాం, ఏం కాదు. పోలీస్ కానిస్టేబుల్ రాసామనుకోండి, పెట్టేద్దాం. మీరు రికమెండెడ్ నో, నో అయితే నో, ఎస్ అయితే ఎస్. ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీరు ఎస్ఐకి రికమెండ్ కాలేదనుకోండి, వాళ్ళు నో అని పెట్టామనుకోండి, వాళ్ళు అడగరు మనల్ని. కొన్ని యూనిక్ పోస్టులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈపీఎఫ్ఓ, యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కదా, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈ ఎగ్జామ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. అప్పుడు ఇది కొత్తగా ఉంది కదా, సో దీని మీద అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కడ ఏం ఎగ్జామ్ రాలేదనుకోండి, పర్లేదు, నిల్ అని పెట్టేస్తే అయిపోతుంది. మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు వింతగా అంటే ఆర్టీఓని పెట్టారనుకోండి, మీరు మెకానికల్ ఇంజనీర్ అయి ఉంటే, మరి డీసీని వద్దని ఎందుకు ఆర్టీఓ పెట్టావు? లేకపోతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ పెట్టారనుకోండి, డిఎస్పీని వద్దనుకొని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఎందుకు పెట్టారనే ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇచ్చే ముందు మనకు ఐడియా ఉందో లేదో, అప్పుడు మనం ఏదో ఒకటి ఇచ్చుంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. సో అందుకోసం మీరు ఏం చేయాలి అని అంటే, ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ యూ టు ప్రిపేర్. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ సర్వీసెస్, వై యూ కెప్ట్ ఫస్ట్ ఆర్డర్, వై యూ కెప్ట్ సెకండ్ ఆర్డర్, వై యూ కెప్ట్ థర్డ్, అట్లీస్ట్ అప్ టు 5 ఆర్డర్స్. ఇది అడిగారు ప్రశ్న. మాధురి అనే ఆవిడ డిప్యూటీ కలెక్టర్కి వెళ్ళినప్పుడు ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్లో డిఎస్పీఓ లేకపోతే డీసీఓ, నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఈ డిఎస్పీ ఇక్కడ ఎందుకు పెట్టావమ్మా అని చెప్పేసి తనని అడిగారు మాధురిని. షీఈస్ డీసీ నౌ. అంటే అలా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అడిగే అవకాశాలు ఉంటాయి. మీరు కనుక కొంచెం
ర్యాండమ్గా పెడితే మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. సో దీని మీద కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ 10 రోజులు ఎవరైనా సరే, మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ అయినా సరే ఒక 10 రోజులు మీరు యూపీఎస్సీ మెయిన్స్ని ఫోకస్ చేస్తూ ఈ ఇంటర్వ్యూ గైడెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో కూడా నిమగ్నమై ఉండండి. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఎందుకంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా అది ఎంతో మందికి డ్రీమ్ అది. అందులో మీరు మెయిన్స్ క్లియర్ చేశారు. ఖచ్చితంగా మీరు యు డిజర్వ్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్ పేజ్ ఇది. పేజ్ నెంబర్ 4. మెన్షన్ డీటెయిల్స్ ఆఫ్ అకాడమిక్ మెడల్స్. మీకు ఏమేమి అకాడమిక్ మెడల్స్ వచ్చాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్ టాపర్ లాగా నిలిచాను. సో నాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మెడల్ ఇచ్చారు, ప్రైజ్. నేను స్పోర్ట్స్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, స్కాలర్షిప్. నాకు ఒక ఎన్జిఓ స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తే అందులో నాకు స్కాలర్షిప్ వచ్చింది. అలా అన్నమాట. స్పెసిఫిక్గా స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ స్పెసిఫై ఇన్ కేస్ యూ పార్టిసిపేట్. యూనివర్సిటీ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజెస్ ఉందనుకోండి, నాకు నేషనల్ ప్రైజ్ వచ్చింది అనుకుందాం, అప్పుడు స్పెసిఫిక్గా ఉండండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ప్రైజెస్ అవార్డ్స్లో చాలా స్పెసిఫిక్గా ఉంటారనమాట. సో ఇది మీకు నిజంగా అవగాహన ఉంటే, మీకు ఆ ప్రైజ్ మీద, ఆ మెడల్ మీద, ఆ స్కాలర్షిప్ మీద మీకు ప్రాపర్గా పట్టు ఉంటేనే, అంటే మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మీరు జవాబు చెప్పే పొజిషన్లో ఉంటాను అని అనుకుంటే మాత్రమే పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది తెలుసా, మనం అబద్ధం చెప్పినామనుకుంటారు వాళ్ళు. మనం ఎన్ని ఆన్సర్లు చెప్పినా కూడా ఒక్క అబద్ధం చెప్పినట్టు వాళ్ళకి అనిపించినా సరే, మనం నిజం చెప్పినా సరే, వాళ్ళకి అబద్ధం చెప్పినట్టు అనిపించినా సరే, యూ విల్ గెట్ మినిమం మార్క్స్. ఎందుకనంటే సబ్జెక్ట్ రాకపోయినా పర్లేదు, హానెస్టీ అండ్ ట్రూత్ చెప్పాలని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు మీరు మెడల్స్, ప్రైజెస్, స్కాలర్షిప్స్ ఎప్పుడైతే మీరు రాస్తారో కొంచెం జాగ్రత్తగా రాస్తే బాగుంటుంది. మళ్ళీ దాని మీద మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేషనల్ లెవెల్ క్రికెట్కి వెళ్ళాను అని రాశారనుకోండి, లేకపోతే స్టేట్ లెవెల్ క్రికెట్ ఆడానని రాశారనుకోండి, ఏంటి సెలక్షన్ ప్రొసీజర్ అన్నట్టు. స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్స్ కానీ, స్టేట్ లెవెల్ ఏదైనా స్పోర్ట్స్లో కానీ చాలా కరప్షన్ ఉంటుందని అంటారు. నిజమేనా అని అంటారు. మీరు నిజమేనా అనుకోండి, ఎందుకు నిజమని అంటున్నావు అని అంటారు. సో దానికి మన ప్రిపరేషన్ అనేది చాలా చేయాల్సి ఉంటుంది. దానికి హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఎనీ స్పోర్ట్స్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, ఇఫ్ ఎస్ మెన్షన్. ఇది ఖచ్చితంగా ఇది వాళ్ళకి ఇంప్రెషన్ ఇస్తుంది. ఎవరికైనా సరే ఒక రిటైర్డ్ బ్యూరోక్రాటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఏం మెచ్చుకుంటారు అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని మెచ్చుకుంటారు వాళ్ళు. దే లైక్ ద పీపుల్ హూ డూ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. సో హెన్స్ ఇక్కడ మీరు ఏమేమి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశారు, ఇక్కడ ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ ప్రెసిడెంట్స్ మెడల్ ఉంటుంది. ఆ ఎన్సీసీ ప్రెసిడెంట్స్ మెడల్ రావాలి అని అంటే మన దగ్గర ఉండాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, వాట్ ఈస్ దిస్ ఎన్ఎస్ఎస్, ఇందులో మనం మెంబర్ అవ్వాలంటే ఏం చేయాలి, మీరు పెడితే, ఇఫ్ దే ఆస్క్, వాళ్ళు అడిగారు, మీరు రాస్తే మాత్రం అడుగుతారు. మీరు రాయకుంటే మాత్రం అడగారు. ఖచ్చితంగా చెప్పగలను నేను. హ్యావ్ యూ హెల్డ్ ఎనీ పొజిషన్స్ ఆఫ్ డిస్టింక్షన్, లీడర్షిప్ ఎట్ స్కూల్, కాలేజ్, వాలంటరీ ఆర్గనైజేషన్, ఇఫ్ మెన్షన్. ఖచ్చితంగా ఇది ఏదో ఒకటి మెన్షన్ చేయండి మీరు. ఎందుకంటే గ్రూప్ 1 ఆఫీసర్ అంటే ఒక లీడర్. సో ఆల్రెడీ మీలో లీడర్షిప్ లక్షణాలు ఎవరైనా సరే, నేను మిమ్మల్ని ఇప్పుడు నా దగ్గర మీరు జాబ్ చేద్దామని వచ్చారనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్, నేనేమనుకుంటాను, నా ఎంప్లాయీ ఒక లీడర్ అయితే బాగుండు అనుకుంటాను నేను. ఏ ఎంప్లాయర్ కూడా తన ఎంప్లాయీ జస్ట్ బ్లైండ్ ఫాలోవర్ అవ్వాలనుకోడు. ఎంప్లాయర్ ఎప్పుడైనా కూడా ఎంప్లాయీ ఒక లీడర్ అయి ఉండి ఆర్గనైజేషన్ని నా తర్వాత అతను రన్ చేసే విధంగా ఉంటే బాగుండు కదా అని అనుకుంటాడు. సో ఖచ్చితంగా యూ హ్యావ్ టు కీప్ ఎనీథింగ్ విచ్ ఫోర్కాస్ట్ యువర్ లీడర్షిప్ స్కిల్స్. సార్ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మేము ఒకటి గ్రీన్ డ్రైవ్లో పాల్గొన్నాము. మా స్కూల్ పిల్లలం అందరం కలిసి మేము ఒక నియర్లీ 1000 మొక్కలు నాటాము. ఆ 1000 మొక్కలు నాటిన కార్యక్రమంలో నేను దాని లీడర్షిప్ తీసుకున్నాను. నేను దగ్గరుండి దాన్ని నా పర్యవేక్షణలో చేయించాము. అలా అంటే ఇది మీ లీడర్షిప్ స్కిల్స్ చూపిస్తుంది అనమాట. మనం ఏదో ఒక టైంలో మన లీడర్షిప్ తీసుకుంటాం కదా, సో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇది మెన్షన్ చేయకుండా ఏం కాదు, కానీ లీడర్షిప్, ఎందుకంటే అది మీ పర్సనాలిటీ ట్రేట్. దట్ ఈస్ యువర్ పర్సనాలిటీ ట్రేట్. ఇట్ షోస్ యువర్ పర్సనాలిటీ అండ్ వీ వాంట్ యువర్ పర్సనాలిటీ. వీ డోంట్ వాంట్ యువర్ అకాడమిక్స్, వీ డోంట్ వాంట్ యువర్ నాలెడ్జ్. అంటే ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళు.
మెన్షన్ ఎనీ అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అండ్ ఇంట్రెస్ట్. మీకు ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్ ఆర్ గార్డెనింగ్ ఆర్ సైక్లింగ్ ఆర్ రీడింగ్ బుక్స్. కొంచెం నిజాయితీగా చెప్పాలి అని అంటే నాకేం హాబీస్ లేవని అంటారు అందరూ. 90% ఆఫ్ దెమ్ విల్ టెల్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ హాబీస్. కానీ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, రాయాల్సి ఉంటుంది. హాబీ అంటే ఏంటి? మనం ఖాళీ టైంలో ఏం చేస్తాం? టీవీ చూస్తాం, వాచింగ్ టీవీ. పోతే మరీ అంత ఘోరంగా కాకుండా ఏదైనా యాక్టివిటీ లాగా మనం చేసేలాగా, లైక్ సైక్లింగ్ చేస్తాను సార్, వాకింగ్ చేస్తాను, జాగింగ్ చేస్తాను ఖాళీ టైంలలో. సో ఖచ్చితంగా మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ జాగ్రత్తగా రాయాలి. 2 రాయండి. రాసిన తర్వాత దాని మీద ప్రిపేర్ అవ్వండి. అవ్వాల్సి ఉంటుంది. ర్యాండమ్గా రాస్తే మాత్రం ఖచ్చితంగా బ్లఫ్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది వాళ్ళకి. హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ సోషల్ సర్వీస్ యాక్టివిటీ? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీలో పాల్గొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నదానం. మీరు డిస్ప్లేడ్ కంపాషన్ ఫర్ ద అండర్ ప్రివిలేజ్, బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద యాక్టివిటీ. అది అన్నదానం కావచ్చు, చదువు దానం కావచ్చు, ఎవరికొకరు బుక్స్ ఇచ్చుంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి. అది ఇచ్చారు కాబట్టి మీరు గ్రూప్ 1 క్లియర్ చేశారు. మామూలు వాళ్ళు అయితే గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ చేయరు. సో మీరు చేసినటువంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీ ఏంటో మెన్షన్ చేయండి. లైక్ అన్నదానం కావచ్చు, రక్తదానం కావచ్చు, చదువు దానం కావచ్చు, విద్యాదానం కావచ్చు, అదేదైనా సరే. సో ఇవి మీరు ఫిలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ 4th పేజ్ మాత్రం చాలా ఇంపార్టెంట్గా మీరు ఫిలప్ చేయాలి. సో దీని బేసిస్ మీద మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి? నేను ఒక పీపీటీ చేశాను, ఆ పీపీటీ మీకు చూపిస్తాను బై ద టైం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఇప్పుడు. ఎస్, ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు సార్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను నా పీపీటీని మళ్ళీ చూపిస్తాను నేను, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి. Sir, you told about affixing our photographs and application form. Sir, అది రీసెంట్ అంటే మేము మెయిన్స్‌కి అప్లోడ్ చేసినది ఉండాలా? లేకపోతే రీసెంట్‌గా ఫోటో తీసుకొని దాన్ని అప్లోడ్ చేయమని చేస్తే బెటరా? ఇప్పుడు మీరు మెయిన్స్‌కి అప్లై చేసినప్పుడు అది 2024 అండ్ 2025 ఇదే కదా? లేదు సార్, అది 2023 ఫోటోగ్రాఫ్స్ సార్. ఇది మాత్రం రీసెంట్‌దే పెట్టండి. ఓకే సార్, ఓకే. సార్ అండ్ ఇది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ సర్వీసెస్ మనం అది ఇంకా ఇప్పుడు ఫిల్అప్ చేయక్కర్లేదా సార్ డాఫ్‌లో? లేదండి, లేదు. నేను తెలుసుకున్నాను అది. మీరు ఏదైతే మెయిన్స్‌కి ముందు ఫిలప్ చేశారో అదే ఫైనల్. ఓకే సార్, ఓకే. అంటే ఇది వదిలేయచ్చా సార్ ఈ కాలమ్స్ అన్నీ గూడా? ఇది పాతదమ్మా. ఓకే సార్. అప్లికేషన్ ఫామ్ 2023లో రాసినటువంటి థింగ్స్ వాళ్ళది. ఓకే. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ తీసేసి రేపు వస్తుందని అందరూ అంటున్నారు. ఓకే. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. ఎస్. ఎనీ మోర్ స్పెసిఫిక్ క్వశ్చన్స్? కానీ ఒకటి మాత్రం నిజం, 50% ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ విల్ బి బేస్డ్ ఆన్ యువర్ డాఫ్. ఖచ్చితంగా ఒక 50 పేజీల నోట్స్ అయితే మీరు చేసుకోవాలి మీ డాఫ్ మీద. 50 పేజీల నోట్స్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఉందనుకోండి, 3 డిస్ట్రిక్ట్లు అనుకున్నాం. మనం ఎక్కడున్నాము, ఫాదర్ డిస్ట్రిక్ట్ ఒకటి, మదర్ డిస్ట్రిక్ట్ ఒకటి. సో ఖచ్చితంగా 2-3 పేజెస్ డిస్ట్రిక్ట్కే వెళ్ళిపోతుంది. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ నియర్లీ 50 పేజెస్ ఆఫ్ డాఫ్ రిలేటెడ్ కంటెంట్ షుడ్ బి దేర్ విత్ యూ. పీపీటీ చూద్దాం ఇప్పుడు. సార్ వన్ డౌట్. ప్లీజ్. సార్ లాస్ట్ టైం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఏ సర్వీస్ అలొకేట్ అవ్వకపోతే విల్ ఇట్ గివ్ ఎనీ నెగటివ్ ఒపీనియన్? నో, నాట్ ఎట్ ఆల్. 100% నాట్ ఎట్ ఆల్. అక్కడ జస్ట్ నాట్ రికమెండెడ్ అనే పెడతారు మీరు అంతే. ఓకే. ఓకే సార్. సార్ వన్ మోర్ థింగ్, ఏపీ రిలేటెడ్ కరెంట్ ఈవెంట్స్ ఇంకోటి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, మనం ఇంతకుముందు ఏదైనా రాకపోయినా, ఇంతకుముందు ఏ కాంటెక్స్ట్లోనైనా కూడా అక్కడ మాత్రం మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని చూపెట్టాలి. చాలా ఆనందం. ఇది కూడా చాలా 10 రోజులే ఉంది కాబట్టి, ఎక్కువ రోజులు లేదు కాబట్టి మీ యొక్క ఆనందాన్ని చూపెట్టాలి, మీ యొక్క హ్యాపీనెస్ని చూపెట్టాలి. యు ఆర్ వెరీ ప్రౌడ్ యాజ్ ఇఫ్ యు ఆర్ అటెండింగ్ ద ఏపీఎస్సి గ్రూప్ 1 ఇంటర్వ్యూ అని ఉండాలి. ఇంతకుముందు ఏం ఫెయిల్యూర్స్ అయినా, ఇంతకుముందు ఏం ఇబ్బందులైనా కూడా, ఇంటర్వ్యూ ముందు రోజు ఏదైనా ఇబ్బందులు ఎదురైన ఫ్యామిలీలో కూడా అది మనకు ఆ ఇంటర్వ్యూ రోజు మన ముఖ వాచస్సులో అది కనపడకూడదు అన్నమాట. ఎస్ సార్, వెంకట్. సార్ ఏపీ రిలేటెడ్ కరెంట్ ఈవెంట్స్కి ఏదైనా సజెస్ట్ చేస్తారా? నేను తయారు చేస్తున్నానండి. సి, రేపు ఇండియా రిలేటెడ్ మీద నేనే సెషన్స్ ఒక 50 టాపిక్స్ ఐడెంటిఫై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. సైమల్టేనియస్ ఎలక్షన్స్ వాట్ ఈస్ ద ఒపీనియన్, అది ఏ కమిటీ చెప్పింది, అలా ఒక కమిటీ
ఇది రికమెండ్ చేసింది. అలా మనం చేస్తామన్నమాట. ఆర్టికల్ 142 డిస్కస్ చేస్తాం, ప్రెసిడెంట్ పవర్స్ డిస్కస్ చేస్తాం, గవర్నర్ పవర్స్ డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కరెంట్ ఇష్యూస్లో ఉన్నాయి కాబట్టి ఇవి మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు 10 అవర్స్ పెట్టారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, 10 అవర్స్ డిస్కస్ చేస్తాం. మొన్న మనకు బడ్జెట్లో 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఆ 15,000 కోట్లు మనం ఎలా ఖర్చు పెట్టాము? ఇప్పుడు అమరావతిని సెటిల్ చేయడం మంచి విషయమా చెడ్డ విషయమా? ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనుకోండి. దాని మీద మనం డిస్కషన్ చేస్తాం. వైజాగ్ స్టీల్ మీద డిస్కషన్ చేస్తాం. శాండిల్వుడ్, ఈ రెడ్ శాండిల్వుడ్ ఎప్పుడు ఎందుకు న్యూస్లో ఉంటుంది, అందులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది ఎందుకు ఈ న్యూస్లో ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఇష్యూస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అండ్ కమింగ్ టు ఇండియా రిలేటెడ్ ఇష్యూస్, లాంగ్వేజ్ ఇష్యూస్ మీద మనం మాట్లాడొచ్చు. ఆపరేషన్ సింధూర్ గురించి మనం డిస్కస్ చేయొచ్చు. ఒక 50 టాపిక్స్ నేను ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేశాను. రేపు ఆ టాపిక్స్ బాగా బర్నింగ్ టాపిక్స్, ఎవరైనా కూడా అవే అడుగుతారు. ఆ 50 టాపిక్స్ లిస్ట్ అవుట్ చేసి జస్ట్ సమరైజ్ చేస్తాను. ఒక 1 అవర్లో, ఒక 50 మినిట్స్లో 50 టాపిక్స్ సమరైజ్ చేసేసి టు ద పాయింట్, దీనికి ఇది చెప్పాలి, దీనికి ఇది చెప్పాలి, దీనికి ఇది చెప్పాలి అని చెప్తాను. దాని మీద కంటెంట్ కూడా మీకు ఇస్తాను కాబట్టి అది సరిపోతుంది. ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా. సో టుడే డాఫ్, టుమారో ఇండియా, డే ఆఫ్టర్ టుమారో ఆంధ్రప్రదేశ్ మనం డిస్కస్ చేద్దాం. ఆ పైన మీకు ఏమైనా ఇంకా కంటెంట్ కావాలంటే నా ఫోన్ నంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి నేను మీకు స్పెసిఫిక్గా కంటెంట్ నేను మీకు తయారు చేసి ఇస్తాను మీరు అడిగితే. షూర్ సార్, థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్? Sir, good evening, good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. Sir, international relations, any months or any days before the చూసుకోవాలి sir? ఒక 6 months చూసుకోవాలని అంటే, ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటనంటే, మనం ఇంటర్వ్యూకి వెళ్ళాము. సో ఇంటర్వ్యూ చేసేది ద బ్యూరోక్రాట్స్, టాప్ బ్యూరోక్రాట్స్. సో లాస్ట్ 6-8 monthsలో ఏం జరిగింది న్యూస్లో సిగ్నిఫికెంట్గా? ట్రంప్ గురించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఉంది యుఎస్ఏలో. ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏందని అడుగుతారు. రోల్ ఆఫ్ ఎలన్ మస్క్ ఇన్ అమెరికన్ గవర్నమెంట్ అని అడుగుతారు. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చేసరికి నిన్న మనము బియాండ్ బయోడైవర్సిటీ నేషనల్ జ్యూరిస్డిక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ చేసింది కానీ రాటిఫికేషన్ చేయలేదు. యూనిక్ క్లాస్ సబ్మిట్ జరిగింది నిన్న. ఏంటది? బియాండ్ బయోడైవర్సిటీ నేషనల్ జ్యూరిస్డిక్షన్. అది చాలా సిగ్నిఫికెంట్. అది హై సీస్. ఇలాంటివి ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇవి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీలో హైదరాబాద్లో జరిగింది, అది కూడా ఇంపార్టెంట్, సిగ్నిఫికెంటే. అంటే కరెంట్ అఫైర్స్ అంటే స్పెసిఫిక్గా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే విచ్ ఆర్ మోర్ పాపులర్. బాగా గుర్తుంచుకోండి, ఇది మనం ఇన్ డీటెయిల్గా కరెంట్ అఫైర్స్ చదవకూడదు. ఏవైతే బాగా పాపులర్ అయిందో, ఏదైతే బాగా న్యూస్లో ఉందో అది మాత్రం చదవాలి. రష్యా యుక్రెయిన్ ఎలా చదువుతాం మనము? గాజా చదువుతాము, ఇజ్రాయెల్ చదువుతాము, పాలస్తీనా చదువుతాము. మళ్ళీ ఈ నిన్న జరిగిన న్యూస్ ఏంటి? ఇజ్రాయెల్ ఈస్ ప్లానింగ్ టు బొంబార్డ్ ఆన్ ఇరాన్ న్యూక్లియర్ ప్లేసెస్. ఇదొక న్యూస్. అంటే ఏదైతే బాగా పాపులర్ ఉందో దాని మీద మనం యమన్లో ఏమైంది? సున్నీస్ ఆర్ అటాకింగ్ యమనీ పీపుల్ అండ్ యమనీ పీపుల్ ఆర్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఇరాన్ బికాస్ దే ఆర్ షియా పీపుల్. అంటే ఇవి ఏవైతే సిగ్నిఫికెంట్గా ఉన్నాయో ఈ సిగ్నిఫికెంట్ ప్రిపరేషన్ మనం చేయాల్సి ఉంటుంది. నేను మీకు లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఇస్తాను. Yes, sir. Thank you, sir. As you told Nandini, it's correct. International relations కూడా, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంటే. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎవరైనా ఇంజనీర్స్ ఉంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ చదువుకోండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చదువుకోండి. స్పేస్ టెక్నాలజీ ఇప్పుడు యాక్సియం ఉంది, శుభాంశు శుక్ల. సో వీళ్ళందరూ ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. ఏ బేసిస్ మీద? ఇది చాలా మంచి ప్రశ్న. ఏ బేసిస్ మీద శుభాంశు శుక్ల వాస్ బీన్ ఐడెంటిఫైడ్ టు బికమ్ అన్ ఆస్ట్రోనాట్? అంటే ఆస్ట్రోనాట్ అవ్వాలి అని అంటే మనకి బయోలాజికల్గా ఎలాంటి క్రైటీరియాస్ ఉండాలి? వై ఓన్లీ 4 people? గగనయాన్ ప్రాజెక్ట్, ఇవన్నీ న్యూస్. దీస్ ఆల్ ఆర్ న్యూస్ ఐటమ్స్. చూడండి, ఇవి స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ కాదండి. ఇవన్నీ పాపులర్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, అందరికీ తెలిసినటువంటి కరెంట్ అఫైర్స్. ఎనీ మోర్ క్వశ్చన్స్? సో యాక్చువల్లీ నేను ఎన్సిసిలో పార్టిసిపేషన్ చేశాను కాలేజ్లో ఉండేటప్పుడు, బట్ ఐ డిడ్ నాట్ గెట్ ద సర్టిఫికెట్. షుడ్ ఐ మెన్షన్ ఇట్ ఆర్ నాట్? ఎస్, యూ హ్యావ్ టు మెన్షన్ ఇట్. ఐఎమ్ ఎ పార్టిసిపెంట్ ఇన్ ఎన్సిసి. ఓకే సార్. అంతవరకే. ఇప్పుడు మీరు సర్టిఫికేట్ తీసుకొని ఉంటే యూ విల్ టెల్ దట్ ఐఎమ్ ఎ హోల్డర్ ఆఫ్ ఎన్సిసి ABC. ఓకే సార్, నేను చిన్నప్పుడు టీవీలో వచ్చిన ఒక క్విజ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశాను. అది మెన్షన్ చేయొచ్చా సార్? ఈవెన్ ఐ డిడ్ంట్ నో. 100% యూ హ్యావ్ టు పుట్ ఇట్. అది మీకు స్టేజ్ ఫియర్ లేదని చూపిస్తుంది కదా.
దట్ ఈస్ యువర్ వన్ ఆఫ్ ద లీడర్షిప్ స్కిల్. అది ధైర్యం. Yes, sir. Thank you, sir. సో వన్ మోర్ థింగ్, ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు ఐఎమ్ మ్యారీడ్, సో మ్యారిటల్ స్టేటస్ కానీ హస్బెండ్ ఆక్యుపేషన్ కానీ ఐఎమ్ కరెంట్లీ స్టేయింగ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ మెన్షన్ చేయాలా నేను ఏమన్నా? అరుణాచల్ ప్రదేశ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ అడిగారు, మరి ప్రజెంట్ అడ్రస్ లో ఏం పెడతారు మీరు? సో ఎగ్జాక్ట్లీ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఇట్. మరి ప్రజెంట్ అడ్రస్ యూ హెవ్ టు పుట్ అరుణాచల్ ప్రదేశ్, బట్ ఇఫ్ యూ పుట్ అరుణాచల్ ప్రదేశ్ మీకు భయంకరమైన క్వశ్చన్స్ వస్తాయి. మరి మీరు డిసైడ్ అవ్వాలి, అరుణాచల్ ప్రదేశ్ పెడతారా? So I have a little bit knowledge about Arunachal Pradesh. I've been staying for the past 2 years. కానీ I'm confused పెట్టాలా వద్దా అనేది. అంటే మంచిదమ్మా, పెడితే ఏంటి లాభము అని అంటే, మీకు అరుణాచల్ ప్రదేశ్ మీద పట్టు ఉంటే మాత్రం అరుణాచల్ ప్రదేశ్ మీద ఒక 5 to 6 minutes రొటేట్ అవుతుంది కాబట్టి ఆ 20 Exactly. ఆ 20 minutes లో 5 to 6 minutes బాగా చెప్తున్నట్టు ఖచ్చితంగా ఇన్ఫిల్ట్రేషన్ అడుగుతారు, మయన్మార్ బార్డర్ అడుగుతారు, ట్రైబల్ Yes, ఇష్యూస్ sir. అడుగుతారు. Yes, sir. దెర్ ఇస్ ఒకటి రెజిమ్, కొత్త రెజిమ్ అంటే ఏంటంటే ట్రైబ్స్ ఇంతకుముందు మయన్మార్ బార్డర్ లో అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లో ఉన్న వాళ్ళు అటు ఇటు వెళ్ళడానికి అవకాశం ఉండేది. Yes, sir. 2023లో అమిత్ షా ఏం చేశారంటే అది క్యాన్సిల్ చేసేసి నువ్వు వెళ్ళడానికి వీలు లేకుండా చేశారనమాట. Yeah. Yes, sir. అరుణాచల్ Okay. ప్రదేశ్ మీద పట్టుంటే పెట్టడమే బెస్ట్ అండి. ఓకే సార్. ఓకే సార్. సో పట్టు అంటే లైక్ అంత కాన్ఫిడెంట్ కాదు, బట్ నాకేంటంటే లోకల్ పీపుల్ వాళ్ళ కల్చర్ కానీ ట్రెడిషన్స్ కానీ అదంతా ఇంట్రెస్ట్. ఐ లెర్న్డ్ సంథింగ్ అబౌట్ దెమ్ అండ్ లోకల్ అంటే బయోడైవర్సిటీ కానీ ప్లాంట్స్ గురించి నేర్చుకోవడం సార్ నాకు చాలా ఇష్టం. సో అది ఎలా మెన్షన్ చేయాలో నాకు డాఫ్ లో అర్థం కావట్లేదు. అది చాలా అంటే అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. అప్పుడు మీరు ఏమనాలంటే, నేను అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాను 2 years, సో అక్కడ నేను తెలుసుకున్నాను ఎలా ఉంది. ఇప్పుడు మీరు చెప్తా ఉంటే నాకు కూడా వినాలనిపించింది. సో వాళ్ళు కూడా ఇంకా ప్రశ్నలు అడుగుతారు. అడిగే ప్రశ్నలకు జవాబు చెప్తే చాలు మీరు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంటే ప్లాన్స్ ఏంటంటే చూసి నేను ఏదో రకంగా గూగుల్లో టైప్ చేసి వాటి గురించి తెలుసుకుంటాను సార్. అంటే ఇది ఎడిబులా కాదా, ఓకే పాయిజనసా ఏంటి అనేది. కాకపోతే వాటి సైంటిఫిక్ నేమ్స్ కానీ వాటి మీద ఇంట్రెస్ట్ అడగరు, అలా అడగరు, వాళ్ళకి తెలియదు కదా. ఓకే సార్. See, అదే అంటే ఎలా మెన్షన్ చేయాలి అని డౌట్ సార్. అంటే ఎగ్జాక్ట్ సెంటెన్స్ ఏమని మెన్షన్ చేయాలి అంటే ఎంతూజియాస్టిక్ అబౌట్ ప్లాంట్స్. yes, I'm enthusiastic about plants. సో అక్కడ బయోడైవర్సిటీ హ్యూజ్గా ఉండడం వల్ల I enjoyed there, staying there. And I felt the people didn't bothered about Northeast India, but Northeast India is huge to learn. Yes, yes, sir. Yes, sir. Okay, sir. Thank you, sir. Any more doubts? సో వన్ మోర్ థింగ్, ఇప్పుడు నేను అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటున్నాను కాబట్టి డొమిసైల్ పరంగా అంటే అక్కడ లేను, ఆ ప్రాబ్లం ఏమైనా అవుతుందా సార్? అలా ఏం ఉండదు. See, it's because of spouse. It is not a thing. Okay, so even if it is interstate marriage, It's not at all an issue. It's a right. Okay. They won't dig into it. okay, sir. Okay, sir. Thank you, sir. డాఫ్ మాత్రం అందరు చాలా జాగ్రత్తగా ఫిల్అప్ చేస్తే బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ డాఫ్ ఓన్లీ. సో నౌ ఐ విల్ గో ఫర్ పీపీటీ విచ్ ఐ ప్రిపేర్డ్ ఫర్ యూ. ఇది జగన్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ఒకసారి చూసుకోండి, రావని అనలేం మనము, అది చూసుకుంటే ఉత్తమం. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆంధ్ర బెటర్ ఆఫ్టర్ బైఫర్కేషన్. అంటే ఏపీ ఉన్నప్పుడు, మన యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు ఏపీ ఉన్నప్పుడు బాగుందా, మీ యొక్క ఒపీనియన్ ఎలా చెప్తారు మీరు? ఐఎంఆర్, ఎంఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్, పోవర్టీ రేట్, లిటరసీ, చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ లేబర్, ఇలాంటి స్టాటిస్టిక్స్ అని చెప్తే మీ ఆన్సర్ వర్క్ అవుతుంది. ఈజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆంధ్ర బెటర్ ఆఫ్టర్ బైఫర్కేషన్ అన్నాడు అనుకోండి, ఇదేమో 2014 తర్వాత, ఇదేమో 2014 కన్నా ముందు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇలా ఉండే మన సెక్స్ రేషియో, ఇలా ఉండే మన చైల్డ్ సెక్స్ రేషియో, ఇలా ఉండే మన పవర్టీ, ఇలా ఉండే మన ఐఎంఆర్, ఇలా ఉండే మన ఎంఎంఆర్. ఇప్పుడు ఇలా అయింది మన ఐఎంఆర్, ఇలా అయింది మన ఎంఎంఆర్. సో 100% అవర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పడానికి మీ దగ్గర నంబర్స్ ఉండాలి. దోస్ నంబర్స్ యూ షుడ్ మేక్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. అదొకటి. డిబేట్ ఓవర్ ఫ్రీబీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మోర్ ఫోకస్ ఆన్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ దెన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. మీ దగ్గర ప్రాపర్ ఆన్సర్ ఉండాలి. ఫ్రీబీస్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఫ్రీబీస్ ఇస్తుంది. ఇప్పుడు ఈ రోజే ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, తల్లి దీవెన, తల్లి వందన. అందులో 15,000 15,000 రూపీస్ ఇస్తున్నారు. 15,000 రూపీస్లో మనం ఖచ్చితంగా ఫ్రీబీయే అది. సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? మీ ఒపీనియన్ దాన్ని ఇంకా గట్టిగా అడగరు, బట్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? వాట్ ఈజ్ యువర్ ఐడియా ఆఫ్ హ్యావింగ్ 3 capitals? What is the relevance of legislative council in Andhra? Does it have any substantial power? Avasarama legislative council? Is it not unnecessary burden? Is it not unnecessary burden financially also? Is it not more politicization? What will be your top 2 priorities as a chief secretary of AP? మీరు చీఫ్ సెక్రటరీ అయితే మీ టాప్ ప్రయారిటీస్ ఏంటి? దేని మీద 2 ప్రయారిటీస్ ఇస్తారు? అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పొచ్చు, స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు, ఏదైనా. ఆంధ్ర హ్యాస్ ఎ స్ట్రాంగ్ నెట్వర్క్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కంపేర్ టు అదర్ స్టేట్స్. ఏ గవర్నమెంట్ స్కీమ్ వల్ల మనం ఇది చెప్తున్నాము? ఇది నీతి ఆయోగ్ ప్రకారంగా మొట్టమొదటి స్థానంలో కేరళ ఉంది, 2వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఖచ్చితంగా ఇది చాలా గొప్ప విషయం మనకి. అందుకే ఈ ప్రశ్న. While Andhra Pradesh was the first linguistically formed state, 1956, while Telangana is the most recently formed state on economic basis, do you think there should be a criteria set up so that the demand for state is not politicized? Yes. ఏదైనా క్రైటీరియాస్ ఫామ్ చేయాలా మనము? ఇప్పుడు స్పెషల్ స్టేటస్ రావాలంటే కొన్ని క్రైటీరియాస్ పెట్టారు. మరి అలానే ఒక స్టేట్ డివైడ్ కావాలి అంటే ఏదో ఒక క్రైటీరియా ఉండాలి కదా. వాళ్ళు అడిగారని చెప్పేసి, డిమాండ్ ఉందని చెప్పేసి మనం స్టేట్ డివైడ్ చేయాలనే ప్రశ్న ఎరేజ్ అయినప్పుడు, yes, compulsory there should be a criteria, but however, people's demand should not be neglected. Finally, it is the people's demand which will prevail అనే విధంగా మనం రాయాలన్నమాట. సో పాపులర్ డిమాండ్. ఇప్పుడు ఈ వాలంటీర్ సిస్టమ్ ఉంది, సెక్రటరియట్ సిస్టమ్ ఉంది, దీని మీద అడగచ్చు ప్రశ్న. డిస్ట్రిక్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో డిస్ట్రిక్ట్గా మారిపోయింది. డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ బెనిఫిట్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి? ఇప్పుడు ఏమైంది, ఒకప్పుడు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, ఒక ఆర్డీఓ కానీ చాలా మంచి ఏరియా ఆయన కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు అవన్నీ చిన్నగా అయిపోవడం వల్ల సిగ్నిఫికెంట్ ఏరియాకి ఈజ్ నాట్ అండర్ హిస్ రూల్. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్? ఏపీ సరౌండెడ్ బై హౌ మెనీ స్టేట్స్? మనము కోస్టల్ లైన్ గురించి అడగొచ్చు. ఈ కోస్టల్ లైన్ని మనం ఎలా వాడాలి? ఆంధ్రప్రదేశ్కు ఉన్న బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి? కోస్టల్ లైన్. సో అందులో సముద్రయాన గురించి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అందులో మనము ఇంకా కొత్త కొత్త పోర్ట్స్ ఎక్కడెక్కడ మనం చేయొచ్చు అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మేజర్ పోర్ట్స్ ఏమున్నాయో చెప్పాల్సి ఉంటుంది. మైనర్ పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా ఆయిల్, ఇప్పుడు కృష్ణా గోదావరి బేసిన్ ఉంది, అది ఏమైందో చెప్పాల్సి ఉంటుంది. సో దీస్ ఆల్ పాయింట్స్ యూ షుడ్ రిమెంబర్. వాట్ ఆర్ ద మెయిన్ రివర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? మేజర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఫేస్డ్ బై ఆంధ్రప్రదేశ్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏంటంటే డిజాస్టర్స్, సైక్లోన్స్. ఏది ఎక్కువ ప్రోన్? ఒడిషాను ఆంధ్రప్రదేశే కదా సైక్లోన్స్ ఎక్కువ ప్రోన్ ఉన్నటువంటి ప్రాంతం మనదే. అంటే మేజర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఫేస్డ్ బై ఆంధ్రప్రదేశ్. డిజాస్టర్స్ దాని అర్థం. వాట్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ రివర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్? ఆబ్వియస్గా ఇష్యూ ఆఫ్ శ్రీశైలం, ఇష్యూ ఆఫ్ నాగార్జున సాగర్. వాటర్ డివిజన్ చాలా ఇంపార్టెంట్. డ్యామ్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఈ వాటర్ డివిజన్ ఎలా జరుగుతుంది? కృష్ణా వాటర్ డివిజన్ ఎలా జరుగుతుంది? గోదావరి వాటర్ డివిజన్ ఎలా జరుగుతుంది? బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది? ఎన్ని టీఎంసీస్ ఆఫ్ వాటర్ వాళ్ళకి, ఎన్ని టీమ్స్ ఆఫ్ వాటర్ మనకి, అవన్నీ మీరు నంబర్స్తో పాటు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే అవి చెప్పారు అని అంటే మాత్రము ద ఇంటర్వ్యూవర్ థింక్ దట్ యూ హ్యావ్ ఎ సాలిడ్ కమాండ్ ఆన్ ద సబ్జెక్ట్. అంటే ఇవి ఇంతగానం చదవాలా సార్ అనే ప్రశ్న ఎదురైనప్పుడు దాని జవాబు ఏంటంటే, ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేస్తే మాత్రం ద ఇంటర్వ్యూవర్ విల్ కమ్ టు ద కంక్లూషన్ దట్ దిస్ పర్సన్ హ్యావ్ ద సాలిడ్ ఇన్ఫర్మేషన్ అండ్ హీ విల్ గివ్ ద మార్క్స్. రెడ్ శాండర్ సిగ్నిఫికెంట్, ఇవన్నీ కరెంట్ అఫైర్సే కదా, నేను కొత్త ఏమి చెప్పట్లేదు. వాట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ ఇట్ ఫౌండ్ ఇన్? ద పాపులేషన్ ఆఫ్ టైగర్ హెస్ ఇంక్రీజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎస్. లయన్స్ నంబర్స్ ఎలా, మన లయన్ సెన్సస్లో గుజరాత్లో నంబర్ ఎలా పెరిగిందో అదేవిధంగా మన దగ్గర టైగర్స్ నంబర్స్ పెరిగింది. AP is frequently of cyclones. Reasons. Geographical reasons చెప్పాలి. ప్రాపర్గా టెక్నికల్ రీజన్స్ చెప్తే మార్కులు పడతాయి. Some special disaster management guidelines in place by state to tackle the post-disaster losses. Few national parks చెప్పొచ్చు, టైగర్ రిజర్వ్ చెప్పొచ్చు, వైల్డ్ లైఫ్ సెంచరీస్ చెప్పొచ్చు. ఏమేమి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో?
ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఫారెస్ట్ కవర్ హ్యాడ్ ఇంక్రీజ్ వాట్ అకార్డింగ్ టు ఈజ్ ద ప్రైమ్ రీజన్. చెప్పండి ఏమై ఉంటుంది, ఏ కారణం చేత ఫారెస్ట్ కవర్ పెరిగిందని చెప్పొచ్చు మనం? ఏదో ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది కదా. రిజర్వేషన్ ఆఫ్ జాబ్స్ జగన్ అన్న తీసుకొచ్చాడు. రిజర్వేషన్ ఆఫ్ జాబ్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద ప్లాన్స్ ఆఫ్ ద న్యూ గవర్నమెంట్. అంటే ఆయన తీసుకొద్దామని అనుకున్నాడు, అది ఎప్పటికైనా ఉంది 75% సంథింగ్. ఈజ్ ఇట్ నాట్ యాంటీ ఇన్వెస్ట్మెంట్? అంటే అందరికి తెలిసిందే ఇది యాంటీ ఇన్వెస్ట్మెంట్ అని తెలిసిందే. ఇంటిగ్రిటీకి ముప్పు వస్తుంది, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీకి ముప్పు వస్తుంది. కానీ మంచిది ఎందుకు అని అంటే లోకల్ పీపుల్కి బెనిఫిట్ వస్తుంది. అంటే దీన్ని ఏం చేయాలి అని అంటే ఒక డెడ్ లైన్ పెట్టాలి, పర్మనెంట్గా ఫాలో అవ్వకూడదు. ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ఈ రిజర్వేషన్ ఇవ్వాలన్నమాట. ఒక్కసారి అందరికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందని కన్ఫర్మ్ అయిన తర్వాత, అందరికీ లైవ్లీహుడ్ వస్తుందని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఈ రిజర్వేషన్ తీసేయాలన్నమాట. కానీ అప్పుడు ఇంకో ప్రశ్న ఎదురవుతుంది, మరి ఒక్కసారి రిజర్వేషన్ పెట్టినాక ఎలా తీసేస్తామండి, అది పొలిటిసైజ్ అయిపోతుంది కదా అని మళ్ళీ ప్రశ్న ఎదురవుతుంది. డిబేట్ ఓవర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్. ఇక మనకు రాదా, ఇక మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాదంటారా, వస్తుందా? వై ఏపీ is called as rice bowl of India? What steps have been taken by state government? మొన్న robust 347 million tons 2014లో 250 million tons ప్రొడక్షన్ ఉంటే 2025లో అప్రాక్సిమేట్లీ 100 million tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ చేస్తున్నాం. ఒక డెకెట్లో 100 million tons పెంచాం మనం. అది ఖచ్చితంగా ఎలా సాధ్యపడింది ఇది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్, attracting good industrial investment. Do you know any salient features of AP industrial policy? పోలవరం ప్రాజెక్ట్, ఎంతమంది ట్రైబల్స్ డిస్ప్లేస్ అయ్యారు? అసలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంకో ప్రశ్న ఇది కూడా అడగొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ వాజ్ బీన్ సమన్డ్. సో కాళేశ్వరం కూడా ఇప్పుడు ఉంది. ఈ పోలవరం అడిగితే ఖచ్చితంగా దే విల్ ఆల్సో ఆస్క్ అబౌట్ కాళేశ్వరం. జస్ట్ చిన్న పాయింట్. ఎందుకు? వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈస్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అది పక్క రాష్ట్రం అయినప్పుడు కూడా చాలా సిగ్నిఫికెంట్ ప్రాజెక్ట్ అది. ఏమేమి మినరల్స్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? కన్సిస్టెంట్ ర్యాంక్డ్ అమంగ్ టాప్ స్టేట్స్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అవును, ఇది జగన్ అన్న ఉన్నప్పుడు ఇప్పుడు కూడా. టెల్ us ఫ్యూ హిట్స్ అండ్ మిస్సెస్ ఆఫ్ దిస్ ఇయర్స్ స్టేట్ బడ్జెట్. స్టేట్ బడ్జెట్ చూడాలి, ఎకనామిక్ సర్వే మళ్ళీ ఒకసారి చూడాలి మీరు. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ కల్చర్ హిస్టరీ ఆఫ్ ఏపీ? టెల్ us అబౌట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. హౌ ఇట్ డస్ డిఫర్ ఫ్రమ్ గంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్? ఇంకొంచెం లోపల్గా. ఫ్యూ జియోగ్రఫికల్ ఇండికేషన్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆత్రేయపురం పూతరేకులు. డూ యూ నో ఎనీ ప్లేస్ అసోసియేట్ విత్ బుద్ధిజం? నాగార్జున కొండ. కూచిపూడి డ్యాన్స్. హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్ వెరీ ఫేమస్. కొన్ని చెప్పగలరా మీరు? పెక్యులర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లేపాక్షి పెయింటింగ్స్. ఏంటి ఆ పెక్యులారిటీ? అంటే కల్చర్ ఓరియంట్. ఇప్పుడు అన్ని కల్చర్ ఓరియంట్ కూడా ప్రశ్నలు అడుగుతున్నారు, యూపీఎస్సీ అయినా సరే, ఏ బోర్డు అయినా సరే. సిగ్నిఫికెన్స్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు. మన సెలబ్రిటీ చేసుకున్నాం అల్లూరి సీతారామరాజు గారిది. ఫేమస్ డైనాసిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విచ్ డైనాసిటీ వాజ్ ఆల్సో నోన్ as ఆంధ్రాస్? నేమ్ దేర్ ఫేమస్ రూలర్స్. ఫ్యూ పర్సనాలిటీస్ ఫ్రమ్ ఏపీ హూ మేడ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ ఫ్రీడమ్ మూవ్మెంట్. విజయనగర ఎంపైర్. అంటే హిస్టారికల్గా కూడా మీరు చూసుకోవాలి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ తిరుమల టెంపుల్. ఎందుకు? మొన్న స్టాంపేడ్ జరిగింది కదా తిరుపతిలో కింద జరిగింది స్టాంపేడ్ జరిగింది. అంతమంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు? స్టాంపేడ్. మొన్న ఆర్సీబీ గెలిచినప్పుడు స్టాంపేడ్ జరిగింది. స్టాంపేడ్ ఈజ్ అనే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మనం రెడీ లేమా? ఇంకొంచెం ఇంటెలిజెంట్ ఇంటర్వ్యూవర్ అయితే ఏమని అడుగుతాడంటే, ఇండియా ఈజ్ రెడీ టు ఆర్గనైజ్ ఏ పబ్లిక్ ఈవెంట్ ఆఫ్ మోర్ దాన్ 10,000 పీపుల్? మనం ఒక 10,000 మందిని కూర్చోబెట్టి ఒక పబ్లిక్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయలేమా? చేయలేము సార్. ఎలా చెప్పగలరు? అంటే నేను నా ఒపీనియన్ చెప్తున్నా. ఎందుకు చేయగలరు సార్? ఎక్కడ స్టాంపేడ్? ఇప్పుడు ఆర్సీబీ అది జరిగింది, తిరుమలలో జరిగింది, మన బీహార్లో జరిగింది. సో మనం ఇంకా ఆ టెక్నాలజీని, ఆ ఎఫిషియన్సీని, ఆ ఎఫెక్టివ్నెస్ని, ఆ ఎకానమీని, ఆ స్కిల్ని మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాం. అందుకే స్టాంపేడ్ జరుగుతున్నాయి. స్టాంపేడ్ ఇస్ అన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఎందుకు? మన తిరుపతిలోనే జరిగింది కాబట్టి. సో ఇలా కొన్ని ప్రశ్నలు. వై మూవీస్ ఫ్రమ్ తెలుగు గెయినింగ్ పాపులారిటీ అక్రాస్ ద వరల్డ్? అవును. డిబేట్ ఓవర్ పొలిటికల్ వెండేటా ఎలిగేషన్స్ ఆన్ రూలింగ్ గవర్నమెంట్. వాట్ ఈస్ సిట్యుయేషన్ ఆఫ్ టూరిజం ఇన్ ఏపీ? ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ దిస్ ఇస్. కొత్తగా ఏమేమి వచ్చాయి టూరిజం సెక్టర్స్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇఫ్ ఐ వాంట్ టు ట్రావెల్ టు ఏపీ, వాట్ ప్లేసెస్ వుడ్ యూ సజెస్ట్? ఇప్పుడు ఆ పక్కన్న వాళ్ళు బయట ఎవరొకరు బ్యూరోక్రాట్ అవుట్ సైడ్ ద స్టేట్ ఉంటాడు కదా, నేను ఆంధ్రప్రదేశ్ చూడాలంటే మీరు ఏం రికమెండ్ చేస్తారు నన్ను? అబౌట్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ డిఎం, హౌ విల్ యూ హ్యాండిల్ దిస్ ప్రాబ్లమ్స్? అబౌట్ ఫ్యూ రీసెంట్ స్కీమ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్.
కొన్ని స్టాటిస్టిక్స్ కూడా నేను చేశాను. ఇవి నేను మీకు ఈవెంచువల్‌గా నేను పంపిస్తా ఉంటాను. సో, అంటే ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ. సో, అంటే మీరు అంటే టైం తక్కువ ఉంది కదా అని చెప్పేసి దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఫోకస్ చేయండి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏదో ఒక జాబ్ రావడం ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ కాంపిటీషన్ బికాస్ ఆఫ్ కాంపిటీషన్ ఎక్సెట్రా. ఎనీ క్వెషన్స్? కొంచెం ప్రిపేర్ అవ్వాలండి 10 డేస్. నేను మన ఒకసారి తనది ఓపెన్ చేస్తాను. భానుశ్రీది. Pros and cons of small districts. Do you support small districts or big districts? How do you handle ethical dilemmas and ensure transparency and accountability in her work, ఆమె వర్క్ లో? అంటే తనని అడిగినటువంటి ప్రశ్నలు ఇన్ యూపీఎస్సీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఏపీపీఎస్సీ అందులో నుంచి చేసినటువంటి ఈ క్వశ్చన్స్ అనమాట. బికాస్ షీ గాట్ ర్యాంక్ 1 కదా. సో ఎనీ క్వశ్చన్స్? రేపు సేమ్ ఇండియా రిలేటెడ్ ఇష్యూస్ చేద్దాం మనం. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.